ఆ పిచ్చి కుక్కని ఇప్పుడు మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు బిస్కెట్లు ఎట్టి, నువ్వు కరవక తల్లి అని. ఇప్పుడు 60 దేశాలు కలిసి మీటింగ్ పెట్టుకుని వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఒప్పందం ఏందయ్యా అంటే ఒక బ్యారెల్కి $1 వాడికి ఇచ్చేటట్టు. ఇది ఆ విధంగా యుద్ధంలో అమెరికా ఓడినట్టు ఇరాన్ బెదిరింపుకి. అది ఈ ధరల ప్రభావం యుద్ధం అయ్యే వరకు కొనసాగుతుందా సార్? ఇంకా అది పూర్తిగా నిత్యావసరాల మీద కూడా పడుతుందా? ఇదే కంటిన్యూ చాలా ఉంటుందండి. రాబోయే రోజులు చాలా గడ్డు కాలం. ఇది 2 ఏళ్లలో సెట్ అయితే బతుకుతాం సంతోషం, లేకపోతే చెప్పలేము. పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ₹1,00,00,000 జీతాలు తీసుకునే వాళ్ళు ఉద్యోగాలు పోతున్నాయి. అది ఇంకా ఇంకా పెరిగే అవకాశమే ఉంది. అంటే దీన్ని కూడా ఒక ఉక్రెయిన్ రష్యా యుద్ధం లాగా ఇది కూడా అలా నెలల తరబడి సాగుతుంది అని అనుకోవచ్చా? అది ఉంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మనకు పెద్ద లాస్ ఏం కాల, వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు ఆయుధాలు. కానీ దీని వలన ప్రపంచానికి సంక్షోభం కదా, ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోయి దీని ఇంపాక్ట్ ప్రపంచం మొత్తం ఫేస్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇప్పటికే మనకి మైసూరు బజ్జీ, గారె, దోశ ఇట్లాంటివి ఆపేశారు బళ్ళ దగ్గర. కానీ దాదాపుగా 40% బళ్ళు ఆగిపోయినాయి ఇప్పటికే. పునుగులు వేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళు అందరూ చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. ఇప్పుడు ఉప్మాలు, పొంగళ్ళు, ఇడ్లీలు ఇట్లాంటి వాటి వరకే నడుస్తుంది. ఇళ్లలో ఇప్పుడు గ్యాస్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చేతనైతే దాన్ని ఏమంటారు ఎలక్ట్రిక్ పొయ్యలు, తర్వాత ఎలక్ట్రిక్ కుక్కర్లు ఇట్లాంటివి తెచ్చుకుని పెట్టుకుని జాగ్రత్త గ్యాస్ని అత్యవసరం అయితేనే వాడుకునేలా పెట్టుకుంటే బెటర్. రాబోయే 5-6 నెలల దాకా క్లారిటీ లేదు పరిస్థితి ఏంటనేది. ఎన్ని నౌకలు వచ్చినా ఇంకా అంతేనేమో అంతే గ్యాస్ కి సంబంధించి. రైట్ చూద్దాం. మొత్తానికి యుద్ధం విషయంలో అయితే క్లారిటీ